ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేసే ఓపిక ఎక్కువగా లేనప్పుడు ఈ సింపుల్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ధనియాలు, శనగపప్పు, మినపప్పు, కొన్ని మిరియాలు, అలాగే పావు స్పూన్ జీలకర్ర, కారానికి తగినన్ని ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి అందులో ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నం వేసేసుకొని అందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసి సాల్ట్ కొంచెం సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్లే అదిరిపోతుంది అసలు.